శ్రీమాత్రే నమ. జాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అదృష్టయోగం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో కలిసి వచ్చే అదృష్ట దశలు ఏవి, ఏ దశ జరిగినప్పుడు జాతకుడు జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి శుక్రుడు అధిపతి అవటం వల్ల ఈ రాశివారు ఒక సెలబ్రిటీ హోదా కలిగి ఉంటారు. మొత్తం 12 రాశుల్లో గల అదృష్టవంతమైన రాశి తులారాశి. ఈ రాశి వారి మీద అందరి యొక్క దృష్టి పడడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎదుటివారి యొక్క ఈర్ష్య అసూయకి లోనవుతుంటారు. వాళ్ళు అనుకున్న విధంగానే సహజంగా వీళ్ళ జీవితంలో అన్ని సౌకర్యాలు జీవితంలో రావడం జరుగుతుంటాయి. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వలన, తులారాశి అవ్వటం వలన వీళ్ళలో ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది, ఏదో ఒక కళలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. సో ఈ కారణం వల్లనే వీళ్ళు ఎక్కువగా ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఒక విధంగా గుర్తింపు కలిగి ఉంటారు. అయితే వీళ్ళ జీవన విధానం చాలా కాస్ట్లీగా, చాలా రిచ్గా ఉండడం వల్ల చూసిన వారికి బాగా ధనం ఉన్నట్టుగా కనబడుతుంటారు. కానీ వాస్తవానికి వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళ ప్లానింగ్లో మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. జీవితంలో వీళ్ళు ఒకసారి ఆర్థిక పరంగా రుణగ్రస్తులైతే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంటుంది. అంటే ఒకసారి ఉదాహరణకి ఏదో కొంత అప్పు తెస్తే జీవితాంతం ఆ ఇంట్రెస్ట్ కట్టినట్టే ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినా దానికే సరిపోవడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం వీళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, వీళ్ళ దగ్గర 10 లక్షలు క్యాష్ ఉన్నా ఒక 5 లక్షలు అప్పు ఉంటే అది తీర్చలేకపోతుంటారు. ఈ 10 లక్షలు వేరే అవసరాలకి, వేరే ఖర్చులకి, వేరే లగ్జరీకి ఖర్చు పెడుతుంటారు. సో ఆ కారణం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. అలాగే చాలా మొగమాటస్తులు అవటం వల్ల వీళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులు ఆదుకునే ఉద్దేశంతో వీళ్ళ దగ్గర పనిచేసేవారికి కానీ, వీళ్ళ యొక్క చుట్టూ ఉన్నవారికి కానీ ధనం అడిగినప్పుడు ఏదో విధంగా సహాయం చేస్తుంటారు. వీళ్ళ దగ్గర లేకపోయినా బయట నుంచి తెచ్చన్నా ఇవ్వడం జరుగుతుంటుంది. కేవలం ఆ బలహీనత వల్ల కూడా చాలా వరకు వీళ్ళ జీవితంలో ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ తులారాశి వారి యొక్క అదృష్ట దశలు ఏంటని మనం పరిశీలించినప్పుడు సాధారణంగా చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం పూర్తిగా, విశాఖ 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. అది ఎక్కువగా చిత్త 3-4 పాదాల్లో పుట్టిన వారికి సాధారణంగా కుజ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 3.5 సంవత్సరాల నుంచి ఒక 6 నెలలు అటు ఇటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంతవరకు కుజుడు ఓకే. అయితే చిత్తా నక్షత్రంలో పుట్టిన, స్వాతి నక్షత్రంలో పుట్టిన వీళ్ళ యొక్క యాటిట్యూడ్ విధానంలో కానీ, వీళ్ళ జీవన విధానం అంతా చాలా స్టైలిష్గా, ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. సో అది ఒకటి ఉంటుంది. ఈ కుజ మహాదశ ఈ 3.5 సంవత్సరాలు అటు ఇటుగా అయిపోయినమ్మటనే రాహు మహాదశ స్టార్ట్ అవుతుంది. ఈ రాహు మహాదశ వల్ల జాతకుడు ఇతరుల ఆకర్షణకి లోనవడం కానీ, చాలా లగ్జరీగా జీవన విధానం నడపడం కానీ, అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా ఖరీదైన స్కూల్లో చదవడం వల్ల, ఖరీదైనటువంటి మిత్రులు ఉండడం వల్ల జీవితంలో బాధ్యత లేకుండా ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. చాలామంది ఇదే సమయంలో డైవర్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. వేరే విషయాలకి ఏదో యాక్టింగో, సినిమాయో, యూట్యూబో ఆ విధంగా యాక్ట్ అయ్యి ఆ విధంగా కొంతమంది డెవలప్మెంట్ అయ్యే వాళ్ళు కనబడతారు. కానీ జీవితం చాలా వరకు వేస్ట్గా కనబడుతుంటారు. అంటే బాగా అతిక్రమ శిక్షణతో ఉండి పేరెంట్స్ దగ్గరుండి చదివించుకున్న వాళ్ళ పరిస్థితి ఓకే. లేని పక్షంలో వాళ్ళు మాత్రం కంపల్సరీగా కొద్దిగా డైవర్ట్ అయ్యి చాలామంది కొంతమంది కుటుంబానికి దూరంగా ఉండడం, బయటికి వెళ్ళిపోవడం, ఈ విధంగా కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటారు. అలాగే ఖరీదైనటువంటి అలవాట్లకి, ఆలోచనలకి ఇవ్వడం వల్ల కొద్దిగా పేరెంట్స్కి ఇబ్బందిగానే తయారవుతుంటారు. ఇంచుమించుగా వీళ్ళకి 21, 22 సంవత్సరాలు వచ్చేదాకా ఈ విధంగా బాధ్యతారహితంగా ఉండి, దాని తర్వాత వచ్చినటువంటి గురుమాదశ ఈ 16 సంవత్సరాల్లో జాతకుడు బాధ్యత తెలుసుకొని గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని జీవితాన్ని సరిగ్గా నడిపించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ 16 సంవత్సరాలు గురు మహాదశ అంటే ఇంచుమించుగా 36-37 సంవత్సరాల దాకా వెళ్తుంది అనుకుందాం.
ఆ సమయంలో కేవలం వీళ్ళు ఉద్యోగం అన్నా చేసుకోవాలి, ఒకవేళ పెద్దవాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో ఉన్న వ్యవహరించాలి తప్ప ఏమాత్రం స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేద్దామనో, ఈ షేర్ మార్కెట్లోకల్లో ఆన్లైన్ గేమ్స్కో ఏదైనా సినిమా తీద్దామనో ఈ విధంగా వ్యాపారంలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా ఖచ్చితంగా ఈ తులారాశి వారు అలాగే తులా లగ్నంలో జన్మించిన వారు వీళ్ళ యొక్క విద్య పూర్తయిన తర్వాత అంటే రాహు మహాదశ అవబోతులకు ఇంచుమించుగా 21-22 అవుతుంది. దాని తర్వాత 99% విదేశం వెళ్ళి అక్కడ జీవన విధానం సాగించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా నెంబర్ 1గా ఉంటారు. లేని పక్షంలో ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం దిగితే మాత్రం ఈ గురు మహాదశ 16 సంవత్సరాలు చాలా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ అంటే ఇంచుమించుగా మనకి 40 సంవత్సరం అటు ఇట్లో 38, 40 మధ్యలో రావచ్చు. ఈ శని మహాదశ అన్నది తులారాశి వారికి, తులా లగ్నం వారికి చాలా యోగకారకమైన దశ. అంటే 19 సంవత్సరాలు ఉంటాయి. ఇంచుమించుగా వీళ్ళకి 59-60 సంవత్సరాల వరకు ఈ శని మహాదశలో జాతకుడు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాడు. చాలామంది అప్పుడు దాకా ఉన్నటువంటి వృత్తిని డైవర్ట్ చేసి ఒక రాజకీయ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ స్వతంత్రంగా ఏదైనా వ్యవస్థ స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంటుంది. లేదా రిటైర్మెంట్ తర్వాత ఇంచుమించుగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత ఏదైనా ఒక ధార్మిక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ లేదా సేవాభావంతో కూడుకున్నది స్థాపించడం వల్ల దాంట్లో 10 మందికి ఉపయోగపడి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి కూడా గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంచుమించుగా వీళ్ళకి 60 సంవత్సరాలు అటు ఇటుగా ఉండి ఈ శని మహాదశ తర్వాత వచ్చే బుధ మహాదశ ఇది భాగ్యాధిపతి దశ అవ్వటం వల్ల ఆ సమయంలో జాతకుడు పెద్దగా కష్టపడకుండా వీడు సంపాదించిన ఆస్తుల్ని జాగ్రత్త పెట్టుకుంటూ ఇంట్లో ఉంటూ హాయిగా సంపాదన ఎంజాయ్ చేస్తుంటూ ధార్మిక కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి 17 సంవత్సరాలు ఈ బుధ మహాదశ అంటే ఇంచుమించుగా 77 సంవత్సరాల దాకా 75 సంవత్సరాల దాకా అటు ఇటుగా ఈ బుధ మహాదశ ఉంటుంది. ఇంచుమించుగా బుధ మహాదశతోనే ఎండింగ్ అవుతుంది. లేని పక్షంలో వచ్చే కేతు మహాదశ 100% ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుంటుంది. సరే, ఏదైనా ఈ తులారాశి లేదా తులాలగ్నంలో జన్మించిన వారికి ప్రారంభంలో వచ్చే దశలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ప్రారంభంలో వచ్చిన 3 ఇబ్బంది పెట్టేవే. కుజుడు లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి శుక్రుడికి శత్రుగ్రహం. దాని తర్వాత వచ్చిన రాహు అనుకూల గ్రహం అయినప్పటికీ అది ఒక లగ్జరీ ప్లానెట్, అది విచిత్రమైనది. దాని తర్వాత వచ్చిన గురువు అది కూడా శత్రుగ్రహం. దాని తర్వాత వచ్చినటువంటి దశలు శని మహాదశ అలాగే బుధ మహాదశ సుమారుగా 2 కలిపి 36 సంవత్సరాలు జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి 2 దశలు జీవితంలో వీళ్ళకి రావడం చాలా అదృష్టం. ఏదైనా సరే ఈ తులారాశి వారు ప్రారంభం ఒక వృత్తిలో స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళ జీవితం కూడా 3 రకాలుగా ఉంటుంది. ప్రారంభం బాల్యం అంతా ఒక రకంగా ఉంటుంది, వీళ్ళు ఎందుకన్నా పనికి వస్తాడా అన్న విషయంలో ఉంటుంది. మిడిల్లో అంతా దాన్ని ఫస్ట్లో ఆయన సరిదిద్దుకొని జీవితంలో సెటిల్ అవుతారు. థర్డ్లో ఇంకా ఎండింగ్ థర్డ్ అంటే ఇంచుమించుగా చివరి జీవితం అంతా 50-60 దాటిన దగ్గర నుంచి అద్భుతంగా చాలా గొప్పగా ఉండి అటు దేశానికి, ప్రజలకి, 10 మందికి ఉపయోగపడే విధంగా వీళ్ళ జీవనోపాధి సాగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ కంపల్సరీగా శని యొక్క ఆరాధన తప్పనిసరిగా, అంటే శని ఆరాధన అంటే శని యొక్క అడుగుజాడల్లో నడవన్నమాట. శని ఎంత క్రమశిక్షణగా ఉంటాడు అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆడంబరాలు, ఐశ్వర్యాలు ఉంటాయి. అయినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి చాలా నిడారంబరంగా, క్రమశిక్షణగా, ఎటువంటి గొప్పలకి పోకుండా ఉన్నవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. అదే ఒక విధంగా ఈ దశలు అనుకూలం కానీ గురుమా దశలో వాటిలో లగ్జరీలు లోనై, ఇతర వ్యసనాలకు లోనై పోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు కంపల్సరిగా నీలం అనే ఉంగరాన్ని, అంటే మరీ కాకి నీలం అలాంటిది కాకుండా స్వచ్ఛమైనటువంటి బ్లూ సఫేర్ ఇంద్రనీలాన్ని వెండిలో తయారు చేయించి, అది ఎంత కోటీశ్వరుడైనా వెండిలో తయారు చేయించుకొని కుడి చేయి మధ్యవేలికి ధరిస్తే జీవితం చాలా సాత్వికంగా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1గా వాళ్ళు ధరించవచ్చు. దాని తప్ప మిగతా ఉంగరాలు పెద్దగా ఉపయోగపడవు. అంటే చాలామంది డైమండ్ ధరిస్తారు, కానీ ఈ డైమండ్ వల్ల శుక్రుడు అష్టమాధిపత్యం అవ్వడం వల్ల ఆల్ ఆఫ్ ది సడన్ జీవితం తారుమారై ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, లేదంటే ఏదన్నా ఒక మాయలో, అంటే ఏదన్నా ఒక ఇతరుల యొక్క మాయలో పడి ఏదన్నా స్కామ్లో ఇరుక్కోవడం కానీ ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 99% డైమండ్ అవాయిడ్ చేయడం మంచిది తులారాశి వారు. అలాగే పచ్చ కూడా వ్యాధిపత్యం ఉండడం వల్ల
కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ధరిస్తే నీలం ఒక్కటి ధరించవచ్చు. అలాగే వీళ్ళు కంపల్సరిగా రుద్రాక్ష ధారణలో సప్తముఖి రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష ధరించడం మీకు ఓన్లీ సింగిల్గా 7 ముఖాల రుద్రాక్ష ఒక సిల్వర్ చైన్లో సింపుల్గా ధరించడం వల్ల జాతకుడు చాలా నిలకడగా ఉండి అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంది. అది రుద్రాక్ష ధరించామంటే ఆ నియమాలు పాటించే విధంగా జాతకుడు ముందుకు వెళ్తుండాలి. ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు తులారాశి వారు చాలా లాంగ్ స్టాండింగ్ పేరు కలిగి ఉంటారు అన్నమాట. ఈ రాశిలో జన్మించిన వారు వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి చెప్పుకునే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కంపల్సరిగా ఈ తులారాశి వారు సూర్య భగవాన్ ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల 100% సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. స్వస్తి.